అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మళ్ళీ మొదటికే. ఇక కథ విందామా. ఆఫీస్ నుండి ఇంటికి వెళుతూ రియో టీ పాయింట్ దగ్గర ఆగడం అలవాటు సత్యబాబుకి. టీ పాయింట్ పక్కనే పేమెంట్ మీద చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరిగిన మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో రోజూ కనిపించే ముష్టివాడిని చూసి జాలిపడి రూపాయో రెండో వేసేవాడు. ఓ రోజు వాడిని చూసి వీడి రూపురేఖలు మార్చి వీడి జీవితంలో కొత్త వెలుగు నింపితే మనుషుల్లో పడతాడు కదా అన్న ఆలోచన కలిగింది. అప్పటికప్పుడే వాడిని క్షౌరశాలకు తీసుకెళ్ళి గడ్డం గీయించి చక్కగా క్రాప్ చేయించాడు. తర్వాత ఓ సబ్బు బిళ్ళ కొనిచ్చి సులభ్ కాంప్లెక్స్లో స్నానానికి పంపించాడు. పక్కనే ఉన్న రెడీమేడ్ గార్మెంట్స్లో వాడికి తగ్గ సైజు దుస్తుల్ని కొని తొడిగించాడు. ముష్టివాడి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. అందరి మనుషుల్లో ఇప్పుడు నువ్వు ఒక్కడివి, ఇకపై నువ్వు ఇలా ఉండాలి అన్నాడు సత్యబాబు. ధర్మప్రభువులు అంటూ 2 చేతులు జోడించాడు ముష్టివాడు. ఆ తర్వాత 10 రోజులు క్యాంపు మీద వెళ్ళాడు సత్యబాబు. క్యాంపు నుండి వచ్చిన సత్యబాబుకి టీ పాయింట్ దగ్గర చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరిగిన మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో యథావిధిగా కనిపించాడు ముష్టివాడు. ఏమోయ్, మళ్ళీ మొదటికే వచ్చావు అని అడిగాడు విస్తుపోతూ. ఏం చెప్పమంటారు బాబయ్య అన్నాడు ముష్టివాడు బుర్రగొక్కుంటూ. చెప్పు, ఏమైంది ఆందోళనగా అడిగాడు సత్యబాబు. ఏముంది బాబయ్య, శుభ్రంగా దుక్కలా ఉన్నావు, అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటూ అంతా ఈసడించుకున్న వారే తప్ప దమ్మిడి ధర్మం చేసిన పాపన పోలేదయ్యా. భేషజానికి పోయి కొత్తగా కష్టాలు కొని తెచ్చుకోలేను బాబయ్య, అందుకే మళ్ళీ పాత అవతారమే ఎత్తాను అంటూ విషయాన్ని వివరించేసరికి సత్యబాబుకి బుర్ర తిరిగిపోయింది. కథ సమాప్తం.